నిన్నటి ప్రశ్నకి సమాధానం మరియు వివరణ ఒకసారి చూసినట్లయితే క్వశ్చన్ ఏకలవ్యుడు గురుదక్షిణగా ద్రోణాచార్యుడికి ఏమిచ్చాడు? ఆప్షన్ ఏ ఎడమ చేయి బొటన వేలు, ఆప్షన్ బి కుడి చేయి బొటన వేలు, ఆప్షన్ సి కుడి చేతి చూపుడు వేలు, ఆప్షన్ డి ఎడమ చేయి చూపుడు వేలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కుడి చేతి బొటన వేలు. ఇక్కడ ఒకసారి ఆన్సర్కి వివరణ చూసినట్లయితే ఒకానొక సందర్భంలో కౌరవులు పాండవులు నేర్చుకున్న యుద్ధ విద్యలు ప్రదర్శించడానికి అర్జునుడు పరిగెడుతున్న జంతువులపై బాణాలు సంధించడానికి శిక్షణ కొరకని ద్రోణాచార్యుడు వాళ్ళని అడవికి తీసుకుని వెళ్తాడు. అదే సందర్భంలో ఏకలవ్యుడు అటుగా రాగా ఆయన అవతారాన్ని చూసిన వేటకుక్కలు మురుగుతాయి. వెంటనే ఏకలవ్యుడు ఏకకాలంలో 7 బాణాలను ఆ కుక్క మీద సంధిస్తాడు. అది చూసిన అర్జునుడు ఆశ్చర్యానికి గురై ఏకలవ్యుడి వద్దకు వెళ్ళి, మీ గురువుగారు ఎవరు, ఎక్కడ విలువిద్య నేర్చుకున్నావు అని ప్రశ్నిస్తాడు. వెంటనే ఏకలవ్యుడు మా గురువుగారు ద్రోణాచార్యులు అని చెప్తాడు. అది విన్న ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోతాడు. కానీ ఏకలవ్యుడు మాత్రం ద్రోణాచార్యుడే తన గురువని, ఆయన మట్టి బొమ్మను చేసుకుని అది చూస్తూ తన విలువిద్య నేర్చుకున్నానని చెప్తాడు. అది విన్న ద్రోణాచార్యుడు, సరే నేను నీ గురువుని అంటున్నావు కదా, మరి నేను అడిగింది గురుదక్షిణ కింద ఇస్తావా అని అంటాడు. ఏకలవ్యుడు సరే అనడంతో ద్రోణాచార్యుడు గురుదక్షిణగా తన కుడి చేతి బొట్టల వేను అడుగుతాడు. క్షణం కూడా ఆలోచించకుండా ఏకలవ్యుడు వెంటనే కోసిస్తాడు. క్వశ్చన్ ఆఫ్ ద డే, నకుల సహదేవుల యొక్క మేనమామ ఎవరు? ఆప్షన్ ఏ సంజయుడు, ఆప్షన్ బి శకుని, ఆప్షన్ సి విదురుడు, ఆప్షన్ డి శల్యుడు. ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.